ఆదిమ గిరిజనులపై అడవి శాఖ అధికారుల వేధింపులను వెంటనే ఆపివేయాలి. స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి రీలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి. మరి బ్రిడ్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మాకు శాంక్షన్ అవుతాయి. అయినప్పటికీ కూడా మరి ఈ రోజు మరి రోడ్స్ శాంక్షన్ అయి టెండర్ అయిపోయి కూడా మరి అగ్రిమెంట్లు అయినా కూడా మరి కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తామని ఇప్పటికి కూడా రోడ్స్ అన్ని కూడా మరి ఫారెస్ట్ పర్మిషన్ క్లియరెన్స్ లేకపోవడంలో మరి పెండింగ్ ఉన్నాయి. మరి మొన్న రీసెంట్ గా మేము మరి వారం 10 రోజుల నుంచి మేము మీటింగ్ కూడా మరి ఒక 10 రోజుల కింద మేము మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆ మీటింగ్ లో మేము చెప్పాం క్లియర్ గా, ఏవైతే మరి మాల్గొన్న ప్రాంతాలు ఉన్నాయో ఆదివాసీ గుడేలలో మరి ఎక్కడ పోతే కూడా ఫారెస్ట్ మరి అక్కడ బోర్ వేయలేరు. ఇది మన ఎన్ఆర్ఈజెస్ కింద శాంక్షన్ అయినవంటే మరి సిసి రోడ్స్ వేయనిస్తలేరు. ఏదైతే మన అంగన్వాడీ సెంటర్స్ వేయనిస్తలేరు, స్కూల్ బిల్డింగ్స్ వేయనిస్తలేరు. తర్వాత ఏదైతే మనకు అక్కడ శాంక్షన్ అయినవంటే ఇందిరమ్మ ఇల్లు, వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మరి అధికారులు ఒక దిక్కు ఆదివాసులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము శాంక్షన్ అయినాయని చెప్పుకుంటా మరి ఎక్కడైతే ఆదివాసీ గుడేలలో మరి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినా కూడా మరి ఇప్పటికి కూడా మరి ఫారెస్ట్ వాళ్ళు రీసెంట్ గా ఒక 3 నెలల కింద మరి ఏదైతే ఒక మండలానికి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నామంటే మరి ఒక్కొక్క జీపీ విలేజ్ మన లింగాపూర్ మండల్లో మన ఏదైతే జాముల్దార విలేజ్ గ్రామ పంచాయతీలో మరి అక్కడ మరి వారికి ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద మరి ఆ గ్రామ పంచాయతీకి సెలెక్ట్ చేశారు. దాంట్లో పూర్తిగా ఎంతమంది అయితే అక్కడ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేశారు. ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాత ఇదే ఫారెస్ట్ ఆఫీసర్స్ పోయి మరి ఇక్కడ కట్టవద్దు, ఇల్లు కట్టవద్దు అనేసి వాళ్ళు ఆపారు. మరి ఈ విషయం ఏమేమంటున్నామంటే ఇక్కడ జిల్లా యంత్రం ఉంది. ఈ రోజు మేము ఈ ప్రాంతంలో మరి ఈ రోజు ఇక్కడ దగ్గరలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసింది ప్రజల కోసం. ఈ రోజు ప్రజా సమస్యలు మరి పరిష్కారం చేయడానికి కోసం ఈ రోజు మేము ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మేము ఎదురుగా మా సోదరులందరూ కూడా ఆదివాసులు ఇక్కడ కూర్చొని 6 రోజులు కంటిన్యూ చేసినా కూడా ఇంకా కూడా స్పందన లేదు. మరి ఏవైతే ఇల్లు ఉన్నాయో మరి అధికారులే పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసింది కూడా ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టవద్దు, ఇక్కడ ఫారెస్ట్ పర్మిషన్ మేము ఇవ్వము అనేసి ఆపడం జరిగింది. అంటే ఇట్లా గ్రామాలు అన్నిట్లో కూడా అదైతే ఇంకా రోడ్డు మీద ఉంది. ఇంకా ఎన్నో గ్రామాలు ఇవాళ చూస్తే ఏవైతే మన జైనూరు కావచ్చు, సిర్పూర్ కావచ్చు, లేకపోతే వాంకడి మండలం కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, తిరియాని కావచ్చు, అన్ని మండలాలు కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి 15 మండలాలు, మన నార్నూరు సంబంధించినటువంటి మన ఆదిలాబాద్ సంబంధించినటువంటి 2 మండలాలు, అటు నార్నూరు మండల్ తర్వాత గాడేగూడ మండల్, ఎక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా మరి ఇవ్వడము మళ్ళీ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లతోని ఆపడమా ఈ ప్రభుత్వం మేము అడుగుతున్నాం. మరి ఇవ్వడమే కానీ ఆ పరిష్కారం ఎందుకు చేయట్లేదు? మరి ఆ డిఎఫ్ఓలు మీకు వినరా? పిసిసిఎఫ్ వారు వినరా? సెక్రటరీ గారు వినరా? మరి మేము మంత్రి గారిని, ఫారెస్ట్ మంత్రి గారిని మేము ఆ రోజు చెప్పాం. చాలా ఇబ్బంది పెడుతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏదైతే మాకు గిరిజనులకు గిరి వికాస్ అనేసి మరి ఆ రోజు మరి ఏదైతే సమస్య ఫారెస్ట్ భూముల సమస్య, పట్టాలు లేకుండా చాలా మంది ఉన్నారు. మరి పట్టాలు లేని వాళ్ళకి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మరి మేము ఆ రోజు ఉన్నవంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము చెప్పడం జరిగింది. ఆ రోజు స్టేట్ వైజ్ గా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ వైజ్ గా 4.5 లక్షల మరి ఎకరాలకి పట్టాలు ఇవ్వడం జరిగింది. 4.5 లక్షల ఎకరాలకి మేము ఆ రోజు పట్టాలు ఇచ్చాం. మరి ఈ రోజు ఏవైతే ఇంకా ఏదో కొన్ని సందర్భాల్లో కొన్ని మిగిలి ఉన్న వాటికి ఇప్పుడు ఏవైతే మా సోదరులందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాటి డిమాండ్స్ ఏమంటే ఏవైతే మిగిలి భూమి ఉన్నాయో ఇంకా ఇవ్వక కూడా వారికి